నుంచి వాళ్ళ బాధ్యత నాదిగా చేసుకున్నాను. వాళ్ళ కోసం ప్రతి క్షణాన్ని పైసలుగా మార్చుకున్నాను. నాకు ఆకలిస్తే వాళ్ళ ఆకలిని గుర్తు తెచ్చుకుని మర్చిపోయేవాడిని. నా వల్ల చెదిరిపోయిన వాళ్ళ బ్రతుకుల్ని తిరిగి సరిదిద్దాలనే బరువైన బాధ్యతని నవ్వుతూ తేలిక చేసుకున్నాను. అలా చేయకూడదు. తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ. మా అన్నయ్య పర్లేదండి. ఇక్కడ పరిస్థితి అర్థమైందండి. హలో, ఇగో 3 బస్సు వచ్చేస్తే 4 పెట్టేసారు. మీరు రండి చెప్తాను. అయ్యి బాబు మీతో వెళ్ళండి. అబ్బాయి పోతారు. రండి మీరు. అవరువాయు అవరువాయు తోమకుట్టియో అవరువాయు ನಮ್ಮ ಕೊಟ್ಟ ಎತ್ತಿ ಬಂದಿದ್ದಾರೆ ವರಣ మలయాళి ఇది గర్రా రైట్ బజారా రే మలయాళి ఉవ్వా రే బందర్ సుధాకర్ ఏమ్రా ఏమైందిరా ఏమి వేషం എനത് വേഷമല്ല ഞാൻ ഒറിജിനൽ മലയാളി ഉവ്വ എൻ പേര് സുധാകർ അല്ല പവനക്കുടി പാലഘാട്ടനായ മമ്മൂട്ടിനെ കണ്ട മോഹൻലാൽ എനക്ക് തമ്പി എന്ന കുട്ടിയോ സൗഖ്യമോ இந்த ஆயிரம் பிடிச்சியோ ഞാൻ പിടിച്ചോ உங்கள் தேவர் யார்? ഗുരുവായൂർ உங்க பண்டிகை ഓണം சாரோட Dress ഒരു ബനിയൻ ഒരു ലുങ്കി ഡ്രായർ മട്ടും വിജയിപ്പി பிடிச்சது ഒരു ബീഡി குடிச்சது ഒരു ചായ சாரோட படிப்பு തിരുവനന്തപുരം ஜோரே കാലി என்ன அப்பனே உன்னை பார்த்து என் வயசு பொங்கும் நாட்டியமாட தோணும் ഒരു തോര പിടിച്ച് വിളയാടും ഇന്ദു നദി എന്നീസേ അഴകിരേ കഥാക്കളിയും എന്ത് പഠിച്ച് സംസാരിയും നീ ആര് ഇങ്ങ കേരള രാഷ്ട്ര സമ്പ്രദായ കഥാകളി ബീഭത്സ ഭയങ്കര നാട്യാചാര്യ ചെത്ത കഥാകഥ എടുത്തെടുത്ത ഭാരങ്ങളോ ഓരക്കല ചെയ്യോ കമ്പരങ്ങളെ இப்போ எனக்கு என்ன தாரி? ஒரு வெள்ளை மலையாளி வீரன் ஒரு பக்கம், ஒரு கருப்பு நாட்டிய மயூரம் இன்னொரு பக்கம். நான் எந்த ரோடு போறோம்? எனக்கு பொங்குதே. என்னடா என்ன ಬೇಕು ఎవరు మీరు బాల్ ఎంత వేషం ఓണം డొనేషన్ వా హూ ఇస్ దిస్ ఉంగల్ కన్ననా కాదల్ మన్ననా సలాం అలైకుం భాయ్ ఈ పుట్టుమలకు ఈ పుట్టుకోచుకు ఏ లింకు చెప్పడి పో ఇదేవడ్రా పట్టు వస్త్రాల కాటికాపరి ముగుర్ల దబాయిస్తున్నాడు ఏయ్ కౌన్ రే తోమ్ నా అంత కుట్టి కళ్యాణ చేయి అసత్యమాణ అంద కుట్టి నా కళ్యాణ చేయదు పక్షి అంద కుట్టి నా కళ్యాణం సెంచు ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు. నువ్వు వెళ్ళి నీ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకో సర్కస్ చేసుకో. నీకెందుకురా పెళ్లి? ఇది పుట్టినప్పటి నుంచి దీని బారసాల ఖర్చు, పురిటి ఖర్చు, గౌన్ల ఖర్చు, పోలీ ఖర్చు, రంగాల ఖర్చు, ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు. ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా వేసిన ఖర్చు. పోలు మొత్తం ఖర్చు ఎంత అయిందో తెలుసా? 72,000 రూపాయల మీద 2 రూపాయలు పెచ్చు. అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి. ఈరోజు దశమి, ద్వాదశి వెళ్ళే లోపు ఎవడైతే 70,000 రూపాయలు ఉండి నా కైలో కుడిపారో వాళ్ళకి ఈ పొన్ను నా కుడుప. సకల భాష వల్లవనే ఇదల డిడక్షన్ ఉండో ఉండో ఎవడో నీ చెయ్యో లేపే
డబ్బు కుడుకులే అన్న ఓహో గుర్తుంచుకోండి. ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క పొడవక ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవాలి. డబ్బు తెస్తా. ఎందుకంటే ఈ చిలక మీదే నా చిలక దోషం ఆధారపడి ఉంది. పిట్ట వేద్దాం రెట్ట. వాడికంటే ముందు మేమే డబ్బు తెస్తామో. ఎంతయో 72,000. గుర్తు వచ్చి పైన 2 చిరత వరియో మేనేజర్ గారు, దీంతో మీ లోన్ పూర్తయింది. మీలాంటి సిన్సియర్ కస్టమర్స్ కు లోన్ ఇవ్వటం మాకెంతైనా లాభమేనండి. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసోసియేషన్ పోటీ చేయాలంటే మినిమం 2 బస్సులు ఉండాలి. మీరు ఇంకో 2 బస్సులు కొనమంటే కొనరు. మీకు లోన్ ఎంత కావాలన్నా రెడీ. నేను ఎన్నిసార్లు చెప్పినా ఏంటలేదండి, మీరేం చెప్పండి. మీ ఊరు మీద ఇప్పటికీ ఈ బస్సు ఓన్ అయింది. ఇంకా కట్టనా? ఈ టెన్షన్ నాకు వద్దు బాబు. సిగరెట్ ప్లీజ్. నాకు అలవాటు లేదు. నమస్కారం అండి మేనేజర్ గారు. కూర్చోండి. మా అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది. 100 బస్సులు కట్టడం ఇస్తా ఉన్నారు. నేనే వద్దనేశాను. అన్ని బస్సులు ఇస్తామంటే వద్దన్నారు ఎందుకండి? మనకి 200 బస్సులు ఉండాలి, లేకపోతే ఇన్సల్ట్ అవుతుంది కదా. మగపిల్లాన్ని పెట్టుకొని నేనే ఇంత కష్టపడుతున్నాను అంటే ఒక్క బస్సు పెట్టుకొని ఆడపిల్ల పెళ్లి ఎలా చేస్తారో. మేనేజర్ గారు, ఓ సిగరెట్ ఇవ్వండి. అలవాటు లేదన్నారు. లేకపోతే చేసుకుంటాను. ఏమండి? పొగ పీల్చడం కూడా రానోళ్ళు లోన్లు ఎలా తీరుస్తారో. నేను వస్తాను సార్, సెలవు. మేనేజర్ గారు, ఆ 2 కోట్ల లోను రెడీ చేయండి. ఇంకో 50 బస్సులు కొంటాను. నేను ఇంకో 2 బస్సులు తీసుకుంటాను. లోన్ ఇప్పించండి. అయ్యో, ఆ మాట మీద ఉండండి బాబా, త్వరగా రండి. ఉండు. ఇందాకేమన్నాను? 2 కదా, ఇంకో 2కి ఇప్పించండి. అయ్యప్ప. వాట్స్ యువర్ నేమ్? టెల్ మీ. చెప్పమ్మా. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలవా? చూడు. డాక్టర్ గారు, ఇన్ని రోజులు ఆలస్యం చేయకుండా ఉంటే బాగుండేది. అయినా పర్వాలేదు, వ్యాధి ముదిరిపోయిందేమోనని భయపడ్డాను. బట్ స్టిల్ దెర్ ఇస్ ఛాన్స్. తప్పకుండా నయమవుతుంది. నిజమా అండి? ఎస్, కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? ఎంత ఇవ్వగలం? డాక్టర్ అండి? హాయ్ గణేష్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? సరళ మీ సేత్సాల వల్లే బాగుంది. అదే ఉంది, నా డ్యూటీ నేను చేశాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఆవిడ చాలా వీక్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ టెన్షన్ పెట్టకూడదు. ఏ గణేష్, సార్ ఈడు ఇక్కడ ఏం చేస్తున్నాండి? వీడేంటి? సార్ ఈ సంగతి మీద వెళ్తుంటే ఈడు చాలా డేంజర్ బాబు. ఈడు తీసుకెళ్ళి ముందర గణేష్. బస్ స్టాండ్లో పడేసేవాళ్ళండి. ఈడు ఆగండి. ఈ సంగతి- సార్ మీకు సార్ మీ ఈ పొట్టోడు సార్ ఈడు క్రిమినల్ బాబు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరండి? మా నాన్న. మీ నాన్న. ఆహా, అది కాదు నాన్న, ఏదో తెలియక అతను. హాస్పిటల్ టైం అని చెప్పు, వెళ్ళి ఆపరేషన్ చేసుకో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఫాలో మీ మ్యాన్. కూర్చోరా, కూర్చో. నా ఒళ్ళో కూర్చోనా? బాగోదండి, పర్లేదు. ఎరా, మీ అయ్యగారికి ఎన్ని ఎకరాల భూమి ఉంది? 20 ఉంటుందండి. ఓహో, ఎవరి పేరు మీద ఉంది? అమ్మగారి పేరు మీద అండి. ఎరా, మీ అమ్మగారికి ఎన్ని సవాళ్ళ నగలుండొచ్చు? 50 తులాలు పై మాట అండి.
మీ రాముణ్ణి ఆ, మందు కొంచెం తగ్గించమని చెప్పరా. ఆ, సలాలు ఇచ్చే ముందర మనం పాటిస్తే బెటర్. నాన్న నేను మీకు నా నిర్ణయం చెప్పాలి. చెప్తాను, మీకు కోపం రాదుగా? నాకెందుకు కోపం వస్తామా? ఆ గత్తరగాల చిత్రాడి గురించి మాట్లాడినప్పుడే కోపం వస్తుంది. ఊరుకోండి అయ్య గారు, మీరు బీపీ కారణం మీరే కానీ ఆయన మాత్రం కాదండి. ఏంట్రా ఆడిన ఆ, వెనకేసుకొస్తావు? ఇప్పుడే ఆయన ఇంటి నుంచి వస్తున్నాం. వారింటికి వెళ్ళి వస్తున్నావా? అవునండి, ఆయన మీ గురించి మీ కుటుంబం గురించి అబ్బో ఎన్ని క్షేమాలు అడిగారు తెలుసా? అంటే నాకంటే 4 బస్సులు ఎక్కువ నేను వాడితో కలిసిపోతాను బేరం అంటారు. ఒరేయ్ నువ్వు మారిపోతున్నావు రోయ్. ఊరుకోండి గణేష్ అలాంటి వాడేం కాదు. ఆయన తెలది ఏంటంటే ఉత్తిగా పైకి పిగర్లు ఎత్తున్నాడు. చూడండి, మనం ఏదైనా అడగాలంటే పేజ్ మీద అడుగుతాం, అంతేగాని లోపాయికర్లు మన చేత కదా. ఆయన ఏదో పెద్దరికంగా మాట్లాడాడు అండి. అమ్మాయి ఇందాక ఏదో చెప్తాను, చెప్పు. ఇప్పుడు వదిలే నాన్న, నీకు బీపీ ఎక్కువైంది, తర్వాత చెప్తాను. ఆయనకి బీపీ ఉండదని చెప్పాల్సింది చెప్పండి. ఊరుకో, నేను తర్వాత చెప్తాను నాన్న, నువ్వు వెళ్ళు. ఒరేయ్ ఇంకొకసారి వాటి గురించి మా బస్సు మాకు తెలుసులేండి, ఫోన్ చేయాలి. గణేష్, ఏంటండి నాన్న చూస్తా. మన ఇద్దరం వెంటనే వెళ్ళి. ఏమిటి మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు వీడిని భోంచనివరా? రారా నువ్వు భోంచద్దు గాని. అదే అయ్యగారు చెప్తుంటే ఇంట్లో. రారా కూర్చో. టమాటా పచ్చడి అక్కడికే కొట్టిందండి. రే ఆ పెద్దాయన నా గురించి ఏం చెప్పాడురా? ఒకటా సాని అడిగాడండి బాబు. ఆ? మీరు ఎలా ఉన్నారు, మీ ఆస్తి ఏంటి, మీ నగలేం లచ్చించారు. లక్షించారే గాని రే రే ఆ. రే ఇల్లు ఎలా ఉందిరా? ఏం బాగుందండి, ఆడదిక్కు లేని ఇల్లు, దీపం పెట్టే దిక్కు లేదు, కళదప్పు ఉందండి. పెద్ద ఆయన పరిస్థితి చూస్తుంటే కూడా టెలిగ్రామ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడండి. అయ్యో, మీ సుఖాల గురించి ఆయన అడిగాడండి, ఆయన కట్టాలని మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారండి. ఇందు మూలంగా ఒకటి అర్థమైపోయిందండి, ఎప్పటికైనా 2 ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఒకటైపోతాయండి, అదంతే. ఎక్స్క్యూజ్ మీ, పంచలేని పంట పశువులకు లోకువా, ప్రేమ లేని ఫోటో గోడకు లోకువా. ఖాళీ లేనాడది ఊరికే లోకో కదా. ఎదురైతే వెళ్ళరు గానీ ఎలా కోలనికైతే ఎదురెళ్తారా? పెళ్ళైతే అయింది గాని ఆ. అది ఎందుకు అయిందో గాని పెడాకులైంది. యామా. విడోని పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారంట, ఆ? వాళ్ళకి పుట్టే పిల్లలకి ఆ. బోలెడు సదుపాయాలంట. అబ్బా, నువ్వు ఊ అనాలి గాని ఆ. ఊ అనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. చూడండి, పెళ్లి అనే ముచ్చట నా జీవితంలో ముగిసిపోయింది. దాని గురించి నేను ఆలోచించడం లేదు. అనవసరంగా మీరు ఆలోచించి మీ టైం పాడు చేసుకోవద్దు. మీ బస్సులో ఉండే ప్యాసింజర్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అది కాదు. ప్రతిరోజు ఏదో మాట మాట్లాడి ఎవరో ఒకరి చేత గడ్డి తింటే కానీ తినేదారు కదరా. బతుకు బ్రేకుల గురించి ఆలోచించిన బుర్ర మీకు లేదు కానీ ముందర బస్ బ్రేకుల గురించి ఆలోచించాలి. లగేజ్ ఏం కదా. చెప్పానా ఆ అమ్మాయి విషయంలో కెలకొత్తని ఇప్పుడు బాగా అరికాడు పేడతో. తిరగమంటే చెప్పేది కాసిరు. నేను వచ్చింది నా తప్పు దిద్దుకుందామని. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను సడన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటేనే. ఆమెకి పిచ్చి తగ్గింది, నేను రాలేదు. తను పిచ్చిదైనా సరే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి పిచ్చి తగ్గించడం వల్ల ఆమె ఆరోగ్యం కుదుట పడింది కానీ తన బతుకు కుదుట పడలేదు. పిచ్చిలో ఉండగా కనీసం మర్చిపోయేదేమో. పిచ్చి తగ్గిన తర్వాత తన గురించి ఆలోచిస్తుంది కదా, అప్పుడు ఇలాంటి మనిషి అవసరం. తన తప్పు దిద్దుకోవడం కోసం వచ్చాడు. ఆలోచించు. అవును గణేష్, అతని నిర్ణయం చాలా మంచిది. చెల్లిని ఒప్పిస్తాను. తప్పు చేయడం, పశ్చాత్తాపడ్డం అంతా అతనిష్టమేనా? మా అన్నయ్యను చంపిన హంతకుడు అతను కాదు. అన్నయ్య చావుకి ఎవరూ కారణం కాదు. అతని పిరికితనమే అతని చావుకి కారణం. అక్క. అవును, సమస్యలకి భయపడి, సమాజానికి భయపడి, మన బతుకుల్ని ఎలా మోయాలో అని భయపడి, పరువుకి భయపడి, పరిస్థితులు ఎదిరించే ధైర్యం లేక